హాయ్ అండి. 10 రోజులు 10 రోటి పచ్చళ్ళలో సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 10లో బీరకాయ తొక్కలు నువ్వులు కలిపి రోటి పచ్చడి చేసేసుకుందామా. దీనికి ముందుగా పెనం పెట్టి ఒక అరకప్పు నువ్వులు అయితే వేసుకుని వేయించాలి. ఆయిల్ అది లేకుండా ఉత్తి పెనంలోనే నువ్వులు వేసి వేయించుకుని చిటపట్లు ఆడేంత వరకు వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. మళ్ళా ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేయాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసేసుకుందాము. అదే ఆయిల్లో బీరకాయ తొక్కలు అయితే వేసుకోవాలండి. నేను ఒక 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. పెద్ద బీరకాయలు 2 అయితే వచ్చినాయి. శుభ్రంగా నార్లు అవి తీసేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత అదే ఆయిల్లో వేసి వేయించుకోవాలి. చిన్న మంట పెట్టి వేయించాలండి బీరకాయ తొక్కలు. చూసారా మగ్గిపోయినాయి. లాస్ట్లో కొంచెం చింతపండు అయితే వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. కళ్ళవరాయిలో మనం వేయించుకున్న ఎండుమిర్చి పప్పులో వేసి నూరుకుందామండి. ఇది చాలా సింపుల్గానే నలిగిపోతాయండి బీరకాయ తొక్కలు. నేను నలగవేమో అనుకున్నాను, చాలా సింపుల్గా నలిగిపోయినాయి. ఈ విధంగా నూరిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కలు కూడా వేసేద్దామండి. ఈ 1/2 కేజీ బీరకాయలకి తొక్కలకి ఒక అరకప్పు నువ్వులు అయితే పట్టినాయండి నాకు. ఈ బీరకాయ తొక్కల్లో నువ్వులు వేస్తేనే బాగుంటుందండి, ఉత్తి అయితే బాగోదు. ఈ విధంగా నూరిన తర్వాత లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నూరుకుందామండి. చూసారా ఎంత ఈజీగా నలిగిపోయిందో. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి కానీ కొంచెం ఆయిల్ కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చూసారా ఎంత ఈజీగా నలిగిందో. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.